కాలము చాలా విలువైనటువంటిది. కాల చక్రము నిత్యము పరిభ్రమిస్తుంది. ఈ కాలము నిలిచిపోయే సమయము అంటే ఆ ఘడియ లేక ఆ సంఘటన భవిష్యత్ కాలంలో తండ్రి దేవుని సంకల్పానుసారంగా ఒకనొక సమయం నిర్ణయించబడింది. నిత్యత్వం అంటాం దాన్ని. నిత్యత్వంలో సమయము ఉండదు. కానీ మనుష్య జాతి చరిత్రలో కాలమునకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి విషయం మనం అందరం ఎరుగుతాం. 2012వ సంవత్సరం మరి తుది ఘడియల్లో మనం ఉంటున్నాం. 2012వ సంవత్సరము అంటే ఎక్కడి నుండి లెక్కించాము? 2012వ సంవత్సరము మన నిమిత్తమై అనగా పాపులైన మానవులందరి నిమిత్తమై అత్యంత పరిశుద్ధుడును నీతిమంతుడును సర్వశక్తిమంతుడును అయిన దేవుడు ఒక శరీరధారిగా మానవుని ఆకారంలో కన్యక గర్భంలో జన్మించిన ఆ శుభ దినమును పురస్కరించుకొని ఆ రోజున పండితులు నిర్ణయించినటువంటి ఆ యొక్క కాల మానం. మరి ఈ రోజున 2012వ సంవత్సరం కూడా దాదాపుగా అయిపోతున్నట్లే. ఇంకా రేపటి వరకు అనగా ఒక రోజు ఉన్నది. ఆ తర్వాత కొన్ని గంటల్లో మనము ఇప్పటి నుండి రేపు ఈ టైం వరకు, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టనై ఉంటున్నాం. హల్లెలూయా. గడిచిన కాలం అంతయు తన అత్యంత కృపా మహదైశ్వర్యమును బట్టి మనల్ని కాచి కాపాడిన మన దేవుడు నిత్యము పూజింపనర్హుడై ఉన్నాం. హల్లెలూయా. ఆయనను మనము నిత్యము గౌరవించి ఘనపరచి ఆయన మన ఎడల చూపిన మహా గొప్ప వాత్సల్యము, మన ఎడల చూపిన మంచితనము, మన ప్రతి పాపమును తన ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు రక్తంలో శుద్ధీకరించినటువంటి విషయం అనగా మనకు రక్షణ అనే ఉచిత బహుమానమును అనుగ్రహించడం ద్వారా మన ఎడల ఎంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు అనేది మనం గ్రహించుకుంటూ ఉన్నాం. ఒకవేళ మనలో ఎవరైనా ఈ వాస్తవికతను గుర్తించకపోయినట్లయితే వారంతటి దౌర్భాగ్యులు ఈ భూమండలంలో ఎవరు ఉండరు. దేవుడు ఎంతో కృప కలిగిన వాడు. అట్టి తన కృపా మహదైశ్వర్యను బట్టి నేడు మనలను విమోచించినటువంటి ఆ యొక్క ఆ గొప్ప మరి దేవుని కనికర కటాక్షములను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క సంఘముగా, ఆయన విశ్వాసం ఉంచిన ఆయన బిడ్డలముగా ఈ నూతన సంవత్సరం కొరకు ఎదురు చూస్తూ గతించినటువంటి సంవత్సరంలో ఆయన చేసిన ప్రతి విధమైన మేలును ఆశీర్వాదమును జ్ఞాపకం చేసుకుంటూ ఫస్ట్ ఇండిపెండెంట్ బాప్టిస్టు సంఘము హైదరాబాదు మరి లో గణేష్ టెంపుల్ వనస్థలిపురంలో మరి ఉంటున్నటువంటి మనము ప్రభు యొక్క సన్నిధానంలో మనం ఆరాధించుటకు ఉపక్రమించుతున్నాం. ఆయన మనలో చూపిన ఈ మహోన్నతమైన ప్రేమ ఇది శాశ్వతమైనటువంటిది. ఇది మానవ మాతృలు గ్రహింపన శక్యమైనటువంటిది. అట్టి ప్రేమమయుడిని మన ఎడల ఆయన చూపిన కనికర కటాక్షములను బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆయనకు వందనములు స్తోత్రములు అర్పించాలి. మనలను మనమే సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. ఇది గొప్ప దేవుని వాత్సల్యము మన ఎడల ఉన్నందుకు మనం నిజంగా ధన్యులమని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ఫస్ట్ ఇండిపెండెంట్